హాయ్ అందరికీ. ప్రతిరోజు నేను టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 30 కిలోమీటర్స్ అవుతుంది. ఇది మన కార్ వోల్వో S60. ఇప్పుడు నేను ఉండేది సిగ్నల్ హిల్ అంటారు, సౌత్ వెస్ట్. ఇప్పుడు మన రండల్ హార్న్ నార్త్ ఈస్ట్కి వెళ్తున్నాం. క్యాల్గరీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం అందరం కలిసి. లెట్స్ స్టార్ట్ ద జర్నీ. కార్లో ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ సీజన్స్ని బట్టి ట్రావెల్ చేయొచ్చు. చాలా అందంగా ఉంటుంది. సమ్మర్లో, వింటర్లో, ఎప్పుడైనా సరే. ఇక్కడ స్పీడ్ లిమిట్ 60. అప్పుడప్పుడు నేను ఒకసారి 80లో వెళ్ళినందుకు టికెట్ వచ్చింది. టికెట్ అంటే ఫైన్ $200 కట్టాల్సి వచ్చింది ఒకసారి. రోడ్డు ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అగో ఇవాళ చెప్తూనే ఉన్నాను ఇందాక. అగో చూసారా, పోలీస్ రెడీగా ఉన్నాడు ఈ లెఫ్ట్లో ఆగి. ఆయన ఎప్పుడెప్పుడు టికెట్ ఇద్దామని రెడీగా ఆలోచిస్తుంటాడు. పట్టుకున్నాడంటే $150 కట్టాల్సి వస్తుంది. ఇలా కార్లలో ఆపి మరి పిలుస్తారు పక్కన. ఈరోజు నాకు ఇస్ కరెక్ట్ అయింది. ఈ ఏరియాలో పక్కన కెసినో ఉంటుంది. చాలా పెద్దది. ఈ క్యాల్గరీకి సంబంధించి చాలా పెద్ద కెసినో అంటారు దాన్ని. రోడ్లు కూడా ఖాళీగా ఉంటాయి. అస్సలు ట్రాఫిక్ అనేది ఉండదు. ఎక్కువ మటుకు ఖాళీ అంటే ఖాళీ, లిటరల్లీ. కార్ కూడా నేను క్రూజ్లో పెట్టేస్తాను. అంటే ఇంకా మళ్ళీ నేను గేర్లు కానీ అవి కానీ ఇవి కానీ ఏం మార్చకుండా ఇంకా దానంతలో అవే మారిపోయేటట్టు క్రూజ్ కంట్రోల్లో పెట్టి నడుపుతుంటాను. ఇప్పుడు మనం క్రోచైల్డ్ అనే ఏరియాకి వచ్చాము. క్రోచైల్డ్ ట్రైల్ అంటారు ఈ ఏరియాని. మీరు పైన బోర్డు చూడొచ్చు. ఇక్కడే మాకు పెద్ద హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. ఫుట్ హిల్స్ హాస్పిటల్ అంటారు. కెనడాలో అన్నిటికంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ హాస్పిటల్స్కి మనం ఒక పెన్ని కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. ఎవరు అయినా సరే అందరికీ మెడికల్ ఫ్రీ, అన్ని రకాలుగా ఫ్రీ. కెనడాలో అదో పెద్ద అడ్వాంటేజ్ చాలామందికి. అంటే ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి మనం సంపాదించిన దాంట్లో. అలానే మెడికల్ పరంగా చూస్తే మెడికల్ కూడా ఫ్రీ. ఇక్కడ ఒక్క పైసా కూడా కట్టక్కర్లేదు. పక్కనే యుఎస్ ఉంది. యుఎస్లో ట్యాక్స్లు చాలా ఎక్కువ. ఇక్కడికన్నా కొంచెం తక్కువ, కానీ ఇండియా ప్రకారం చాలా ఎక్కువ. కానీ అక్కడ ఏంటంటే మెడికల్కి ఎంతో అంత కట్టుకుంటూ ఉండాలి శాలరీస్లో నుంచి. ఇక్కడ మాత్రం అలా ఏముండదు, మొత్తం ఫ్రీ. ట్యాక్స్లు అనేది హాస్పిటల్స్లో అనేది అన్ని రకాలుగా ఫ్రీ అన్నమాట మనకి. ఇప్పుడు మనం ఇంకొక ఏరియాకి వచ్చేసాం తొందరలోనే. దీన్ని 14th స్ట్రీట్ అంటారు ఇప్పుడు మనం వచ్చిన ఏరియాని. ఇదంతా ఎవ్రీడే నేను ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటాను. 14th స్ట్రీట్లో ఇప్పుడు ఈ రైట్ వెళ్తేనే ఇందాక మీకు చెప్పినట్టుగా హాస్పిటల్ అని చెప్పాను కదా, ఈ రైట్ తీసుకుంటే మనకు హాస్పిటల్ వచ్చేస్తుంది 14th స్ట్రీట్ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఏరియాకి వచ్చాం మనం, 14th స్ట్రీట్. ఇందాక హాస్పిటల్ రూట్ ఎలా అయితే చెప్పానో ఇప్పుడు దీన్ని షునుక్ మాల్ అంటారు. ఇప్పుడు మనం షునుక్ మాల్ ఏరియాకి వచ్చాము. అంటే ఇది పెద్ద షాపింగ్ సెంటర్
షునుక్ మాల్ దగ్గర చాలా పెద్ద థియేటర్, హైమాక్స్ చాలా పెద్ద థియేటర్ ఇక్కడ కెనడాలో క్యాల్గరీలో నేను ఉంటున్న ప్లేస్లో థియేటర్ చాలా బాగుంటుంది. సినిమా థియేటర్ కానీ, షాపింగ్ మాల్ కానీ, ఫుడ్ కోర్ట్ కానీ అన్నీ ఉంటాయి అందులో. అప్పుడప్పుడు నేను సినిమాలకి మీకు లెఫ్ట్ సైడ్లో పెద్ద గ్రీన్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ 2 పిల్లర్స్ ఉన్నట్టు పువ్వులు ఉన్నట్టుగా అటు చూసినట్టయితే చూస్తున్నారా మీరు, సినీప్లెక్స్ అని కనిపిస్తుంది. సినీప్లెక్స్ అని ఉంది కదా, ఆ గ్రీన్ బిల్డింగ్ అదే అనమాట. అక్కడ సినిమా థియేటర్లకు వస్తుంటాను నేను రెగ్యులర్గా అప్పుడప్పుడు. ఇప్పుడు కరోనా చేయబట్టి లాస్ట్ సంవత్సరం నుంచి ఏ సినిమాలు లేవు, కానీ ఇప్పుడు ఏదో ఇంట్లో చూడడమే అవుతుంది ఎక్కువ మటుకు. ఇంకా దీన్ని హోమ్ డిపో అంటారు, లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని. హోమ్ డిపోలో ఏంటంటే మనకి కావాల్సిన వస్తువులు, ప్రధానంగా మేకులు, ఇంటికి కావాల్సిన పెయింట్, గార్డెన్కి వస్తువులు, అవి ఇవి అన్నీ ఉంటాయి. ఈ లెఫ్ట్లో హోమ్ డిపో అని చూస్తున్నారు కదా, ఆరెంజ్ బోర్డు అదనమాట, దాన్ని హోమ్ డిపో అంటారు. అక్కడ అన్ని సామాన్లు దొరుకుతాయి మనకి, చాలా మటుకు గార్డెన్ ఏరియాకి అన్ని మిషనరీ సామాన్లు మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఈ పక్కన రైట్ సైడ్లో మీరు చూడొచ్చు బ్రౌన్ కలర్ బిల్డింగ్, ఇది మనకి రేడియో స్టేషన్ అంటారు ఇక్కడ చిన్నగా. ఇప్పుడు మన సిటీ రెడ్ ఎఫ్ఎం అలా ఎలా ఉంటుందో అలా. ఇప్పుడు మనం ఇంకొక ఏరియాకి వచ్చాం, దీని పేరే బ్లాక్ ఫుట్ అంటారు. ఈ బ్లాక్ ఫుట్ ఏరియాలో నేను ఎప్పుడు గ్యాస్ కొట్టించుకుంటాను, అంటే మన ఇండియాలో పెట్రోల్ అంటాము, ఇక్కడ గ్యాస్ అంటారు. నేను గ్యాస్ కొట్టించుకుంటూ ఉంటాను ఈ ఏరియాలో ఎప్పుడు, ఎందుకంటే కాస్ట్కో అని ఉంటుంది. బయట కంటే 10 సెంట్లు తక్కువ పెట్రోల్. ఇప్పుడు బయట 127 సెంట్లు ఉంటే అక్కడ 117 సెంట్లు ఉంటాయి. ఇంకొక 10 సెంట్లు తక్కువ కాస్ట్కో మెంబర్షిప్ ఉంటే. ఎక్కడన్నా అదే యూఎస్లో, కెనడాలో ఎక్కడున్నా కూడా ఆప్షన్ వర్తిస్తుంది. అందుకని నేను అక్కడ గ్యాస్ కొట్టించుకుంటూ ఉంటాను. తర్వాత ఇప్పుడు మనం ఇంకొక ఏరియాకి వచ్చాము, దీని పేరే డియర్ ఫుట్ గ్లెన్మోర్ హైవే అంటారు. మామూలుగా ఇది ఇందాక మీకు సినిమా థియేటర్, ఇది చాలా పెద్ద రోడ్ అనమాట ఈ గ్లెన్మోర్ అనేది. అలా ఈ రోడ్ నుంచి స్ట్రైట్ వెళ్తుంటే నేను గుడికి వెళ్ళడానికి ఒకటే ఒక ఎగ్జిట్ అంటారు చూడండి, అలా ఒకే ఒక ఎగ్జిట్ తీసుకోవాలి నేను అక్కడి నుంచి. ఫస్ట్ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఇక్కడ డియర్ ఫుట్ ఈ పైన కనిపిస్తుంది డియర్ ఫుట్ బోర్డు, డియర్ ఫుట్ నార్త్ తీసుకోవాలి. అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా ఎయిర్పోర్టు అటువైపే ఉంటుంది, గుడి అటువైపే ఉంటుంది, దారి చాలా మటుకు అటే. ఇప్పుడు మనం ఆ హైవేకి వెళ్తున్నాం, నేను వచ్చిన దాంట్లో దగ్గర ఇప్పుడు మనం ఇందాక స్పీడ్ లిమిట్ 80 ఉండే, ఇప్పుడు 100 స్పీడ్ లిమిట్కి వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఇంకొక 2 మినిట్స్లో చూస్తున్నారా, డియర్ ఫుట్ నార్త్ ఎయిర్పోర్ట్ సింబల్ ఉంది చూడండి. మనం ఇక్కడ స్వామివారు ఇక్కడి నుంచి స్పీడ్ లిమిట్ మనకి 100 అవుతుంది. ఇప్పుడు ఇందాక మనకి 80 స్పీడ్ లిమిట్ ఉండేది, ఇప్పుడు కాస్త 100 స్పీడ్ లిమిట్ అయింది. మీ రైట్ సైడ్లో చూడొచ్చు, నాకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో 100 స్పీడ్ లిమిట్ చూసారు కదా, 100 స్పీడ్ లిమిట్. ఇక ఇక్కడి నుంచి 100లో బండి వెళ్ళిపోతుంది, మనం ఏం చేయకుండా. తర్వాత మీకు అక్కడ పైన పెద్దగా ఆరెంజ్ బోర్డు కనిపిస్తుంది కదా, మనం వెళ్తున్నాం దగ్గరలోకి. మన దగ్గర కూడా ఉంటుంది అలాగా. ఇక్కడ మనకి టెంపరేచర్ కానీ ఎప్పుడైనా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా చూడండి 31 స్పీడ్ లిమిట్ అన్లెస్, అంటే ఇప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యేది ఇక్కడ ముందర ఇంటిమేషన్ ఇస్తుంది, మెల్లిగా వెళ్ళాలి, ముందర యాక్సిడెంట్ అయింది అని చెప్పి. స్లో మనకు స్పీడ్ లిమిట్ తగ్గిపోతుందని సూచన. Over the winter months. Help your city neighbors by removing your vehicles and carts from the road when street cleaning is scheduled in. రోజులంటే
టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ మటుకు లలిత సహస్రనామం పెట్టుకుంటాను. ఎక్కువ మటుకు ఎవరికైనా ఫోన్లో మాట్లాడతాను, లేదంటే లలిత సహస్రనామం పెట్టుకుంటాను. ఇక్కడ మనం మామూలుగా హారన్ కొట్టడానికి వీల్లేదు. ఇండియాలో మనం హారన్ బాగా కొడుతుంటాము, ఇక్కడ మనం హారన్ కొట్టడానికి వీల్లేదు. ఎదుటి వ్యక్తి చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు అంటే హారన్ కొట్టాలి. మీరు కార్లు చూస్తున్నారు, ఇన్ని కార్లు వచ్చినా కూడా ఒక్క కార్ హార్న్ సౌండ్ కూడా మీకు వినిపించదు. ఎందుకంటే ఎవ్వరు ఇక్కడ హార్న్ కొట్టకూడదు ఎక్కువ మటుకు. అంటే పక్కన వాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పడానికే హార్న్ కొట్టాలి మనం ఇక్కడ. అలా పనిచేస్తుంది కొన్నిసార్లు. ఎప్పుడు పడితే అప్పుడు అలా ఉండదు. నా లెఫ్ట్ సైడ్లో మాకు బో రివర్ అంటారు. అంటే ఇప్పుడు డౌన్ టౌన్ అనమాట. యాక్చువల్గా మీరు డౌన్ టౌన్ చూడొచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, దాన్ని డౌన్ టౌన్ అంటారు. మామూలుగా ప్రతి సిటీలో, పెద్ద పెద్ద సిటీలో డౌన్ టౌన్స్ ఉంటాయి. ఏ పెద్ద సిటీకి వెళ్ళినా కూడా మీకు వాటిని డౌన్ టౌన్స్ అంటుంటారు. డౌన్ టౌన్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. దాని మీనింగ్ ఏంటంటే అందరు ఆఫీసులు అవి ఇవి అన్నీ కూడా ఒకే దగ్గరలో ఉంటాయి. ఈ ఐటీ చేసే వాళ్ళందరి వాళ్ళు అని చెప్పి సిమ్టమ్స్ అనమాట. తర్వాత మనం మెమోరియల్ డ్రైవ్లో ఉన్నాము ఇప్పుడు మనం. దీన్ని కూడా డియర్ ఫుట్ అని అంటారు. డియర్ ఫుట్ హైవే కూడా చాలా పెద్దది. ఇది కంటిన్యూగా ఆల్మోస్ట్ ఒక 1000 కిలోమీటర్స్ ఉంటుంది. పక్కన నది చూడండి, చాలా అద్భుతమైన నది, బో రివర్ అంటారు. రివర్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, బో రివర్ చాలా బాగుంటుంది. ఈ పక్కన నది ఉండింది, అది వెళ్ళిపోయింది ఇప్పుడు. మనం తీసుకునే ఎగ్జిట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 10 మినిట్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఎగ్జిట్ వచ్చేసింది. ఇప్పుడు నేను తీసుకుంటున్న ఎగ్జిట్ని 16th అవెన్యూ అంటారు. పైన మీరు చూడొచ్చు బ్యాన్ ఫన్ ఉంది కదా, అది చాలా ఫేమస్ ప్లేస్, మంచి టూరింగ్ స్పాట్ అనమాట. కెనడాకి ఎవరు వచ్చినా, క్యాల్గరీ ప్రత్యేకంగా క్యాల్గరీకి ఎవరు వచ్చినా ఆల్బర్టాలో మొత్తంలో తప్పకుండా బ్యాన్ఫ్కి వెళ్తారు అందరూ. అది చాలా మంచి సరోవరం, అంటే పెద్ద నది ఉంటుంది, జలపాతాలు పడుతూ ఉంటాయి, వాటర్ ఫాల్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యాన్ఫ్ అనేది చాలా మంచి ప్లేస్. ఈ మొత్తం ఇక్కడ మౌంటైన్స్, హౌసెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ రైట్ సైడ్లో ప్లే గ్రౌండ్, బేస్బాల్ గ్రౌండ్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి. దీన్ని 19th స్ట్రీట్ అంటారు ఇప్పుడు మనం వచ్చే రోడ్ని. దీన్ని ట్రాన్స్ కెనడా హైవే అంటారు ఇప్పుడు మనం వచ్చిన రోడ్ని. ఈ ట్రాన్స్ కెనడా హైవే అనేది ఎంత పెద్ద రోడ్డు అంటే
ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ రోడ్ అంటారు దీన్ని. వరల్డ్లో సెకండ్ బిగ్గెస్ట్ రోడ్. ఎందుకంటే ట్రాన్స్ కెనడా హైవే అనేది 8,000 కిలోమీటర్స్ ఉంది. ఈ రోడ్ మొత్తం 8,000 కిలోమీటర్స్. అది మన ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక రోడ్ అంటారు చూడండి. అలా ఇక్కడ మనకి నోవాస్కోషియా నుంచి స్టార్ట్ చేసి నోవాస్కోషియా, హాలిఫాక్స్, ఒటావా, టొరంటో, తర్వాత మిసిసాగా, ఇవన్నీ ప్లేసెస్ దాటుకుంటూ సస్కాచెన్, రజైనా, మెడిసన్ హ్యాట్, ఆల్బర్టా, వ్యాంకోవర్, బ్రిటిష్ కొలంబియా, ఇదంతా వెళ్ళిపోతుంటుంది మొత్తం. అంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉండే రోడ్ని ట్రాన్స్, అంటే వరల్డ్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైవే ట్రాన్స్ కెనడా హైవే అనేది. ఆ రోడ్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడ ఒకసారి బండి స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా మనం టొరంటో, అంటే ఆల్మోస్ట్ 4,000 కిలోమీటర్లు ఉంటుంది టొరంటో. ఇక్కడ నుంచి టొరంటోకి వెళ్ళిపోవచ్చు. ఒటావా, అంటే కెనడా క్యాపిటల్ ఒటావా అంటారు, అక్కడికి సముద్రం ఉంటుంది హాలిఫాక్స్లో. సముద్రాన్ని అక్కడంతా ఒకటే రోడ్డు, మన హైవే అంటారు ఈ రోడ్ని. ఇప్పుడు మనం ఆ రోడ్డు మీద ఉన్నాం. అంటే మన గుడికి వెళ్ళే దారిలో ఈ రోడ్ టచ్ అవుతుంది. ఇది ఏరియా ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 5 minutes ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద హోటల్స్ అవి ఇవి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు మీరు, హోటల్స్ అవి ఇవి అన్నీ కూడా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి చాలా దగ్గర. చెప్తున్నట్టుగా పైన ఫ్లైట్ ఎగురుతుంది మనకి దిగిపోవడానికి. పక్కనే ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 10 నిమిషాలు కూడా ఉండదు డ్రైవ్లో అయితే. ఇక్కడ స్పీడ్ లిమిట్ 50కి వచ్చాం మళ్ళీ. ఇక్కడ ఈ స్పీడ్ లిమిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే లేదంటే ఎవడో ఒకడు ఏదో ఒక రకంగా మన టైం కాలేదంటే టికెట్లు వస్తుంటాయి, ఫైన్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకొక 2 రోడ్లు. దీన్ని బార్లో అంటారు. ఈ రైట్ సైడ్లో మళ్ళీ ఇంకో పెద్ద కెసినో ఉంది. మీకు ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు, కెసినో బోర్డు కనిపిస్తుంది పెద్దది. మళ్ళీ ఆ వైట్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, పెద్ద స్తంభం లాగా, దాన్ని కెసినో అంటారు. లోపల మళ్ళీ అట్లా. ఇది ట్రాన్స్ కెనడా హైవే. మళ్ళీ ఇందా క్రూజ్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు బండి ఇలా ఉంది కదా, బండిని నేను కంట్రోల్ చేయట్లేదు. ఇప్పుడు క్రూజ్ బటన్, ఈ బటన్ నొక్కేస్తే క్రూజ్ ఆన్ అని ఉంది, కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. అంటే ఇంకా డ్రైవ్లో నేను ఏమి కరెక్ట్, నా కాలు స్టీరింగ్ మీద ఎక్కడ ఏమి ఉండదు. ఇంకా అదే దానంతరం అదే మీరు చూడొచ్చు. నాకు కాళ్ళు స్టీరింగ్ మీద లేవు, ఏమి లేవు, ఎక్సిలేటర్ మీద అదే వెళ్ళిపోతుంది. నేను ఇంకా గేర్ మార్చక్కర్లేదు, ఏం మార్చక్కర్లేదు. దానంతరం అదే ఒకటే స్పీడ్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతుంది. క్రూజ్లో పెట్టేస్తే మనం. ఈ వెహికల్కి ఆప్షన్స్ ఉన్నాయి మంచి మంచి, అలాంటి ఆప్షన్స్. మనం తీసుకోవాల్సిన ఎగ్జిట్ వచ్చేసింది. అది ఇందాక చెప్పినట్టుగా అక్కడ స్టార్ట్ చేస్తే కరెక్ట్ ఇక్కడికి 20 నిమిషాలు. నేను గుడికి చేరుకోవడానికి 30 కిలోమీటర్లు 20 నిమిషాల్లో వచ్చేయచ్చు. 100 స్పీడ్లో కొట్టేస్తే 100 అంటారు, 110, 120 కిలోమీటర్స్. నేను ఉండేది టెంపుల్ ఉండేది 52nd స్ట్రీట్ అంటారు, రండల్ హాన్ డ్రైవ్. ఇది మీకు చిన్న బ్రౌన్ బోర్డ్ కనిపిస్తుంది కదా, దీన్ని విలేజ్ స్క్వేర్ అంటారు. దారి కూడా అటే. ఇక్కడ కమ్యూనిటీ సెంటర్, చిన్నగా మనకు స్విమ్మింగ్ పూల్ కానీ, బాస్కెట్బాల్ కానీ. నేను ఎక్కువ బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళేవాడిని విలేజ్ స్క్వేర్కి. అలా కమ్యూనిటీ సెంటర్ లాగా ఉండేది. ఇంకా లెఫ్ట్ సైడ్లో హైవే, ట్రాన్స్ కెనడా హైవే, ఒకటే రూట్ అని చెప్పాను కదా అది.
ఇంకా ఇది పెట్రోల్ బంకు. మీరు చూడొచ్చు 127 సెంట్స్ అని ఉంది చూడండి. 127 అంటే లీటర్కి $27. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 70 రూపాయలు అనుకోవచ్చు. ఇక 60 రూపాయలు ఉంది. 25 సెంట్లకు మనము 20 సెంట్లు వేసుకోవచ్చు. ఇది గుడి రోడ్డు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇదంతా గ్రీనిష్గా ఉంది. వింటర్లో మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. రోజా సినిమాలో చూపించినట్టుగా ఉంటుంది. ఎల్లోయిష్గా మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వింటర్లో ఈ రోడ్ అంతా కూడా. కానీ ఇక్కడ జనాలందరూ సమ్మర్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ మటుకు వింటర్ ఉంటుంది కాబట్టి. కెనడా నేచర్ బ్యూటీ, ఎక్కువ మటుకు నేచర్ పరంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కెనడా. మిగిలిన ఎలా ఉన్నా కూడా పాపులేషన్ చాలా తక్కువ. మొత్తం పాపులేషన్ చూస్తే తెలంగాణలోనే ఇంచుమించు 4 కోట్ల మంది ఉంటారు. ఈ కంట్రీ మొత్తంలో చూసినా కూడా 3,50,00,000 మంది అంతమంది ఉంటారు అంతే. అంతకంటే ఎక్కువ ఉంటారు. అంత తక్కువ అన్నమాట ఈ దేశంలో. వచ్చేసాం టెంపుల్కి. పైన్ రిచ్ కమ్యూనిటీ హాల్. ఈ కమ్యూనిటీ సెంటర్లోనే మన టెంపుల్ ఉంది. అది మన టెంపుల్. ఎదురుగా చూస్తున్నారా శ్రీ అనగాదత్త సొసైటీ. ఇప్పుడు మనం టెంపుల్లోకి ఎంటర్ అవుదాం. టెంపుల్కి వచ్చిన తర్వాత ఇది కోడ్. ఈ కోడ్ కొడితే అలారం ఆగిపోతుంది. టెంపుల్లో బాబా గారు. ఇది మన టెంపుల్. ఇక్కడ ఇప్పుడు మీ అందరికీ దైవ దర్శనం అవుతుంది. ముందుగా స్వామి వినాయకుడు, శ్రీ గణేశాయ నమః, సుబ్రహ్మణ్యుడు, లక్ష్మీనారాయణ అవతారం, అనగాదేవి, మా స్వామి శంకరుడు, వీరాంజనేయ స్వామి. ఇక్కడ దత్తాత్రేయ స్వామి. టెంపుల్ పేరు శ్రీ అనగాదత్త సొసైటీ. దత్తాత్రేయ స్వామి, అకల్కోట్ మహారాజ్, శ్రీపాద వల్లభ నరసింహ భారతి స్వామి, సత్యసాయి బాబా. మీరు చూడొచ్చు నవగ్రహాలు. తర్వాత అనగమ్మ తల్లి, లక్ష్మీమాత స్వరూపం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క భార్య, లక్ష్మీమాత స్వరూపం అనగాదేవి. మొన్న ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం యాగం చేస్తాము. రుద్రయాగం, లలిత సహస్రనామం, కోటి కుంకుమార్చనార్యం, శ్రీ మహావిష్ణు సుదర్శన యాగం. ఈ సంవత్సరం విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య యాగం జరిగింది. అందులో శూలం ఇది. తర్వాత బాబా గారు.
సాయిబాబా టెంపుల్. ఇక్కడ శివపార్వతి కళ్యాణం చేస్తాం. కళ్యాణం జరిగినప్పుడు శివపార్వతి కళ్యాణానికి స్వామివారు అయ్యేవారు. సత్యనారాయణ స్వామి వ్రతం పౌర్ణమి జరుగుతుంది. వెయిటింగ్ చేస్తాను సత్యనారాయణ స్వామి పౌర్ణమి. ఈ ఉయ్యాల ఉంజల్ సేవ చేస్తుంటాము. సీతారామ కళ్యాణానికి ఇవి రామ పరివారం. బాబా పాల్కి ఇక్కడ. ఇంకా నేను దేవుడి ప్రసాదాలు నైవేద్యం అని. ఇది కిచెన్. ఇక్కడ కిచెన్ అన్నమాట ఇది. ఇక్కడే నేను దేవుడు వంట అవి ఇవి అన్నీ చేస్తుంటాను. ఫ్రిడ్జ్. ఇంకా ఇక్కడ నుంచి బయట సైడ్ ఇది. ఇక్కడ వైపు బయట ఇల్లులు కానీ బయట కానీ ఈ టెంపుల్ బయట. హాయ్ అందరికీ. చూసారు కదా, ఇది టెంపుల్ నుంచి ఇంటి నుంచి టెంపుల్కి, టెంపుల్ నుంచి ఇంటికి ప్రతిరోజు నా ప్రయాణం ఇలా ఉంటుంది. బాయ్.